మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను మా మండలంలో మా పక్క గ్రామమైన ఇస్కిల్లా పాఠశాలకు రావడం జరిగింది. గుండా సత్తయ్య మెమోరియల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇస్కిల్లా బై సుమధుర ఫౌండేషన్ హైదరాబాద్. గుండా మధుసూదన్ సార్ గారు ఇంత పెద్ద పాఠశాలను, మరి ఒక కార్పొరేట్ పాఠశాలను తలదన్నే విధంగా అన్ని సౌకర్యాలతోటి తన తండ్రి జ్ఞాపకార్థం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టు ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మరి ముఖ్యంగా గురువులతో పాటు తల్లి, తండ్రి, గురువులు ఈ ముగ్గురు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు కాబట్టి తన తండ్రి జ్ఞాపకార్థము గుండా సత్తయ్య గారి జ్ఞాపకార్థం గుండా మధుసూదన్ సారు మరి ఈ ఇస్కిల్లో సుమధుర ఫౌండేషన్ తరఫున సారు మరి అద్భుతమైన పాఠశాలను నిర్మాణం చేయడం జరిగింది. అన్ని వసతులతోటి చేయడం జరిగింది. మరి అలాగే అనేక గ్రామాలలో కూడా ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి మరి ఇలాంటి పాఠశాలల్ని మరి నిర్మాణం చేయడానికి, వసతులు కల్పించడానికి కూడా కృషి చేయాలి. అలాగే ప్రభుత్వాలు కూడా ఇంకా కూడా మరి పాఠశాలలో డెవలప్మెంట్కు కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు మీకు ఈ పాఠశాలలో ఉన్న వసతులు ఏంది, దీనికి సంబంధించి ఇది ఎందుకు కట్టించడం జరిగింది, ఇవన్నీ అంశాలను కూడా నేను మీకు చూపిస్తాను. ఇది పాఠశాల యొక్క గేటు. ఇది ఆట స్థలము. మామూలుగా పిల్లలు అంగన్వాడీ వాళ్ళు ఆడుకోవడానికి ఆట స్థలము. గుండా సత్తయ్య గారు ఇతనే మరి గుండా మధుసూదన్ గారి తండ్రి. మరి తన తండ్రి జ్ఞాపకార్థము ఈ పాఠశాలను నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇక్కడ సురేష్ సార్ అని ఈ పాఠశాలలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్? నేను గత 6 సంవత్సరాల నుంచి పాఠశాలలో చేస్తున్నాను సార్. మరి నాకు మంచి వెల్ విషరు. మేము దాదాపుగా ఇక్కడ నేను రావణపేట మండలంలో చేసేటప్పుడు కూడా మాకు ఫ్రెండ్షిప్ ఉంది. తర్వాత మేము అనేక పాఠశాలకు సంబంధించిన వినూత్న కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. మరి సార్ కూడా మంచి టీఎల్ఎం చేస్తాడు. తర్వాత ఇంకా అనేక మరి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేస్తుంటాడు. సార్ ఇది ఈ పాఠశాలను ఏ సంవత్సరంలో కట్టించారు సార్? దాదాపు అతని యొక్క 10 సంవత్సరాల కళ సార్ ఈ పాఠశాల నిర్మాణం అనేది. అయితే 10 సంవత్సరాల నుంచి సర్వే చేస్తూ మన పాఠశాల ఏ విధంగా మనం ఈ పాఠశాలను మనం నిర్మించుకుందామనే ఆలోచనతోటి కొన్ని సర్వేల ఆధారంగా వాళ్ళ సంస్థ నుంచి సర్వే చేస్తూ మన పాఠశాలలో ఎటువంటి విద్యా ప్రమాణాలను అందిస్తే, ఎటువంటి సౌకర్యాలతో పాఠశాల నిర్మిస్తే బాగుంటుందని ఆలోచన చేసి మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పూర్వం ఈ పాఠశాల యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అటువంటి తరంతర కాలంలో ఈ దాదాపు కట్టడం చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది పోయిన సంవత్సరమే మేము ఈ పాఠశాల రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమేమి నిర్మాణం చేయడం జరిగింది? ఇప్పుడు ఇదేంటి సార్? ఇది కిండర్ గార్డెన్ సార్. అంగన్వాడీ కేంద్రం కూడా అంటే యూకేజీగా మార్చడం జరిగింది సార్. ఇది ఓకే. ఇది యూకేజీ, ఎల్కేజీగా మేము మార్పు చేయడం జరిగింది. ఇది అంగన్వాడీ, కానీ ఈ యొక్క అంగన్వాడీకి కూడా ఒక వాలంటీర్ కూడా ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్. ఇదంతా అంగన్వాడీ. మరి అంగన్వాడీలో మరి అద్భుతంగా ఈ బొమ్మలు ఇవన్నీ కూడా పిల్లలు మరి అంగన్వాడీ బలోపేతం అయితేనే మరి ప్రైమరీ స్కూళ్ళు కానీ హై స్కూళ్ళు బలోపేతం అవుతాయి. కాబట్టి ఈ అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. సరే, ఈ సుమధుర ఫౌండేషన్ నుంచి వీళ్ళు కొంత ఇవన్నీ సౌకర్యాలు కల్పించడంతో ఇక్కడ ఎల్కేజీ, యూకేజీ కూడా. దీని తర్వాత మిగతా రూమ్స్ అన్ని కూడా చూద్దాం. ఇది సార్ స్టోర్ రూమ్ సార్. ఇది స్టోర్ రూమ్. ఎల్కేజీ చిన్నపిల్లలు వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2-3 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు. 1-3-4 సంవత్సరాల పిల్లలు 2-3 సంవత్సరాల పిల్లలు రెస్ట్ తీసుకోవడానికి ఈ రూమ్ పనికి వస్తుంది వాళ్ళకి. ఓకే. వరండా కూడా నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం మీద అంగన్వాడీ నుంచి 7th క్లాస్ వరకు సార్ ఇప్పుడు ఉన్నది. అంగన్వాడీ నుంచి 7th క్లాస్ వరకు సార్ ఇక్కడ. ఓకే. ఇది ఒక ఫస్ట్ క్లాస్. ఓకే. హాయ్ చిల్డ్రన్. హాయ్ సార్. బాగున్నారా? ఓకే. ఇలా మంచి బెంచీలు, చాలా అద్భుతంగా ఈ క్లాస్ రూమ్ అయితే ఉన్నది. సరే, ఈరోజు గురు పూజ దినోత్సవం. ఇప్పుడే పిల్లలు మరి సమావేశానికి అటెండ్ అయ్యి రావడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 5. ఈ విధంగా అంటే మంచి ఫ్యాన్స్. ఎట్లుంది మళ్ళీ బడి? మంచిగా ఉందా? సూపర్ ఉంది కదా? బాగుందా? ఓకే. మంచిగా చదువుకోండి. బాయ్. ఈ విధంగా అంటే ఫస్ట్ క్లాసు, తర్వాత ఇది క్లాస్ 2, సెకండ్ క్లాసు. మరి సెకండ్ క్లాస్ కూడా అలా అన్ని క్లాస్ రూమ్లలో కూడా అట్లా స్మార్ట్ సార్. ఇందులో ఈ మధ్యనే వాళ్ళు డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 7వ తరగతికి ఐఎఫ్ఈ ప్యానల్ ఉంది, టచ్ బోర్డ్ ప్యానల్ ఉంది. ఓకే. కానీ ప్రైమరీ తరగతిలో కూడా డిజిటల్ ఉన్న ఉద్దేశంతో వీళ్ళకి ఈ మధ్యనే డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది 3వ తరగతి పిల్లలకి. ఓకే. మొత్తం మీద స్మార్ట్ టీవీ కూడా అంటే విద్యార్థులకు డిజిటల్ తరగతులు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది సెకండ్ క్లాస్. థర్డ్ క్లాస్ సార్. Very good afternoon. How are you?
వెరీ గుడ్, వెరీ గుడ్. సిట్ డౌన్, ఆల్ ఆఫ్ దెమ్ సిట్ డౌన్. మరి ఇది థర్డ్ క్లాసు. థర్డ్ క్లాస్ సార్ ఇది. ఇందులో ఐఎమ్ ఫైన్. సిట్ డౌన్, సిట్ డౌన్. ద్వారా కూడా ఈ టీఎల్ఎం ద్వారా కూడా మేము ఈసారి అదే ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మరి టీఎల్ఎం తోటి పాఠ్యాంశాలను సులభంగా చెప్తుంటాడు. మరి చెప్పండి సార్. సార్ ఇది గుణింతాల గడియారము. ఇది వారానికి ఒక గుణింతం నిడిల్ ఉంటుంది. ఇక్కడ నిడిల్ బాక్స్లో ఒక అక్షరం ఉంటుంది. ప్రతి వారంలో ఒక అక్షరం మారుస్తూ విద్యార్థులకి రోజువారీగా వాళ్ళు గడియారం చూస్తారు. కాబట్టి ఈ గడియారం నడుస్తున్న క్రమంలో వారి ఇంట్లో గడియారం గుర్తొచ్చినప్పుడల్లా ఈ గుణింతాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి. ప్రతి వారం కూడా ఒక్కొక్క నిడిలు ఇక్కడ మారుస్తూ ఉంటాం మేము. ఓకే, ఒక వారం బట్టి ఏ గుణితం నేర్పాలనుకుంటే ఆ గుణితం మారుస్తూ గడియారం చూసినప్పుడల్లా గుణితాల గుర్తుకు రావాలనే ఒక ఉద్దేశం అంతే. ప్రతి ఇంట్లో గడియారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో గడియారం ఉంటుంది. ఖచ్చితంగా గడియారం చూసినప్పుడల్లా ఒక గుణితం గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతో స్వయంగా ఖచ్చితంగా పిల్లలకు మరి ఏదైనా ఒక ఆయుధం కావాలి, యుద్ధం చేయాలన్నా ఏదైనా పని చేయాలంటే కూడా పనిముట్టు కావాలి. అలాగే పిల్లలకి చదువు నేర్పాలంటే కూడా ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని సొంతంగా మరి పాఠ్యాంశంతో పాఠాల బుక్తో పాటు మరి ఇలాంటి టీఎల్ఎం కూడా మరి విద్యార్థులకైతే చక్కగా ఉపయోగపడుతుంది. మరి అందరూ మీకు మంచి ఫ్యాన్స్, మంచి చక్రాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక టీఎల్ఎం ఉంది. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే సారు చాలా తయారు చేస్తుంటాడు. అనేక ప్రోగ్రాంలలో వీడియోలలో పెడుతుంటే ఉంటాడు. మరి ఇంకా కూడా చాలా అంశాలు ఉన్నాయి. మరి సార్ని పూర్తిగా మరొకసారి కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఇది స్టేజ్ చేస్తాం. వన్ బుక్, వన్ పెన్, వన్ చైల్డ్ అండ్ వన్ టీచర్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇది మరి కోట్. మరి ఆ ఉద్దేశంతో మరి గుండా మధుసూదన్ గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇదంతా నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఇప్పుడే గురు పూజోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి పిల్లలు ఇప్పుడే కార్యక్రమం జరిగి మళ్ళీ క్లాస్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా మరి అద్భుతమైన తరగతి గదులు, క్లాస్ రూము, ఇక్కడ వాతావరణం, ఇంకా కాకుండా ప్లే గ్రౌండు. అంటే ఇక్కడ అంతకుముందు గవర్నమెంట్ ఉన్న స్థలము, పాఠశాలకు ఉన్న స్థలం ఇదే కాబట్టి ఇంతే ఉండడం జరిగింది. ఇంకా ఏమైనా స్థలం ఉంటే కూడా ఇక ప్లే గ్రౌండ్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటే ఇంకా వేరే విద్యార్థులకు ఆడుకోవడానికి కూడా ఇంకా అవకాశం ఉండేది. కానీ ఇప్పటికైతే చాలా అద్భుతంగా విద్యార్థులకైతే ఉన్నది. ఇంకా కూడా మరి ఈ పాఠశాలలో మరి విద్యార్థులకు అక్షరాభ్యాసం సందర్భంగా ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసం, అదేవిధంగా గ్రామంలో ఏ విద్యార్థి అయినా అక్షరాభ్యాసం చేయాలనుకున్నా మన దగ్గర అక్షరాభ్యాస సరస్వతి విగ్రహ సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమం కూడా కొనసాగుతుంది. బాసర సరస్వతి దేవన అంత దూరం మామూలు చదువు తల్లి. సరే, మామూలుగా మరి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇంకా మనకు విద్యార్థులకు ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకు ఇక్కడ కూడా అలాంటి సౌకర్యం, మంచి డెకరేషన్ తోటి సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కంప్యూటర్ రూమ్ లో ఏంటంటే ముఖ్యంగా ఇన్వర్టర్తో సహాయంతో పాటు ఏసీ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, విద్యార్థులు ఏ దశలో కూడా ఇక్కడ ఏసీ సౌకర్యం ఉంది. మరి అన్ని కంప్యూటర్స్, తర్వాత ఇవన్నీ కూడా సిస్టమ్, CPU అన్నీ కూడా ఉన్నాయి. దాదాపుగా చాలా అద్భుతంగా విద్యార్థులకు మరి సైన్స్ ల్యాబ్ కూడా మన ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు నేర్చుకునే విధంగా సైన్స్ ల్యాబ్ కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం ఒక 2 వారంలో వీకెండ్లో ఇక్కడ సైన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, సూక్ష్మదర్శిని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మానవ శరీర నిర్మాణ అంతర్భాగాలు కానివ్వండి, ప్రతిదీ కూడా సైన్స్, ఫిజిక్స్, సోషల్ కూడా మనకి అక్కడ చార్ట్స్ రూపంలో కానివ్వండి, గ్లోబ్ ఉన్నాయి. అక్కడ బ్లాక్ బోర్డ్ సహాయంతో మనకు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా అద్భుతమైన టోటల్గా విద్యార్థులకు మరి మూర్త భావనలు అమూర్త భావనలు అర్థం చేసుకోలేరు కాబట్టి మరి ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. దాదాపుగా సైన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ దానికి సంబంధించి విద్యార్థులకు సులభంగా అవగాహన చేయించడానికి అనేక రకాలుగా మరి సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయం. ఇది దాదాపుగా మరి అనేక పాఠశాలల్లో మరి చాలా లోపించింది. కాకుంటే సరే, దాతలు ముందుకొచ్చి మరి ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులకు మరి మేలు చేసిన వాళ్ళు అవుతాం. విద్యార్థులకు మరి చిన్న వయసులో మంచి విద్యా బోధన చేసిన వాళ్ళం అవుతాం. మరి గుండా మధుసూదన్ గారికి నా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి అన్ని సౌకర్యాలు కల్పించినందుకు. సార్, ఇక్కడ వాష్రూమ్స్ కూడా అత్యాధునికమైనటువంటి వాష్రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఏ దశలో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాష్రూమ్స్ కూడా చాలా చక్కగా వెస్టర్న్ కానీ ఏంటి వాష్రూమ్స్ అన్ని కూడా వాష్రూమ్స్ చూడండి. ఓకే, ఇక్కడ వాష్రూమ్స్ కూడా మరి దాదాపు అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కార్పొరేట్ లెవెల్లో మరి ఇవన్నీ కూడా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏంటంటే అంగన్వాడీ, యూకేజీ కొన్ని ప్లే మెటీరియల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి. ఓకే, ముందు కూడా ఉంది.
ఓకే. డిజిటల్ రూమ్ కూడా చేసి పక్క జరిపినాం. ఇది లైబ్రరీయా? లైబ్రరీ కమ్ డిజిటల్ రూమ్. ఇందులో కూడా ఒక టీవీ, స్మార్ట్ టీవీ, ఇది స్మార్ట్ టీవీ విత్ కంప్యూటర్ ఆధారిత స్మార్ట్ టీవీ ఇది. ఓకే. అయితే ఇక్కడ విద్యార్థులు ఇక్కడ క్లాస్ తీసుకొచ్చి సంబంధించినటువంటి టీచరు ఇక్కడ తీసుకొచ్చి వారికి సంబంధించినటువంటి లెసన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. క్లాస్ వైజ్గా విద్యార్థులకు మామూలుగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మరి పుస్తకాలతో పాటు మళ్ళీ అలాగే డిజిటల్ సంబంధించి ఏమైనా విద్యార్థులు చూడగలిగితే అవన్నీ కూడా చూపిస్తారు. ఇది 4th క్లాస్ రూమ్. మీ సార్ అవుతుంది. మీరు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. పదా గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీరామ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. ఎట్లుంది క్లాస్ రూమ్? బాగుందా బడి మీది? మీ బడే బాగుంటుంది. నేను ఎన్నో బళ్ళు చూస్తా. ఏం పేరు నాన్న? అమూల్య. యు ఆర్ స్టడింగ్ 4th క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఈ విధంగా అంటే విద్యార్థులకైతే మంచి వసతులతో కూడిన క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ 4th, నెక్స్ట్ ఇది 5th క్లాసు. 5th క్లాస్ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే ఇది పాఠ్యాంశాలు అయితే నడుస్తున్నది. ఓకే, నెక్స్ట్ ఇది 6th క్లాస్. ఓకే, ఇది 6th క్లాస్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీరామ్. బయట వెళ్ళారా సార్? ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐఏపీ ప్యానల్ బోర్డు ఇది. ఓకే, మనకు టచ్ బోర్డు సార్. ఇది మన టచ్ బోర్డు మనకు ప్రతి ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, రమేష్ సార్ 6 అక్షరాలతో మొదలుపెట్టిండు. మొదటి అక్షరం ఏది రాసినా కాబట్టి రమేష్ సార్ అనుకోకుండా 6 అక్షరం వచ్చింది. కాబట్టి ఇది టచ్ బోర్డు విద్యార్థులకు అప్పటికప్పుడు నెట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసైనా సరే, అవసరమైతే మనకు ఉన్నటువంటి సమాచారాన్ని అప్పటికప్పుడు డిస్ప్లే రూపంలో మనం విద్యార్థులకు అందించవచ్చు. మరి విద్యార్థులు కూడా దీన్ని ఆపరేట్ చేయగలుగుతున్నారు. ఓకే, అంటే ఒక ప్రాథమిక స్థాయిలో డిజిటల్ క్లాస్లో కూడా విద్యార్థులు వినగలిగేలా చేసినటువంటి సుందర ఫౌండేషన్కి మీ ద్వారా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి డిజిటల్ బోర్డ్స్ అనేది ఓన్లీ కార్పొరేట్ హైదరాబాదు పెద్ద పెద్ద స్కూళ్ళనే ఉంటాయి. కానీ మీకు దాదాపు సరే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కూడా సరే అలాంటి సౌకర్యాలు కల్పించడానికి కొన్ని పాఠశాలలు చేస్తున్నది. కానీ మీకు ఆల్రెడీ సుమధుర ఫౌండేషన్ నుంచి మీకు అనేక వసతులు కల్పించడం వల్ల మీరు ఇంకా కూడా బాగా చదువుకోవాలి, మరి గొప్పవాళ్ళు కావాలి. మరి సార్కి కూడా తర్వాత అలాంటి వాళ్ళకు ఇంకా వేరే గ్రామాలలో ఉన్న దాతలందరికీ కూడా మరి స్ఫూర్తి కూడా ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత ఇక్కడ కూడా ఉపాధ్యాయులు కూడా అంటే డిజిటల్ ఇప్పుడు సురేష్ సార్ కానీ మిగతా వాళ్ళు కూడా అంటే డిజిటల్ రంగంలో కూడా వాటిని సంబంధించి ఉపయోగించేటట్టు కూడా మరి అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాంటి ఉపాధ్యాయులు కూడా టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెరగాలి. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ మరి ఇలాంటి అన్నీ కూడా ప్రస్తుత తరం ఉపాధ్యాయుల్లో కూడా మరి పెరగాలి. విద్యార్థులకు కూడా ఇప్పుడున్న తరానికి లైబ్రరీతో పాటు మరి కంప్యూటర్స్ ఇలాంటి డిజిటల్ నాలెడ్జ్ కూడా అందాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇలాంటి బడికి నేను ఈ గురు పూజోత్సవం రోజున సెప్టెంబర్ 5న రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత పెద్ద బడి, అలాగే ఇప్పుడు ఇది ఓకే సైడ్ ఉన్నదేమో మామూలు పాత బడి, ఇప్పుడు ఇది న్యూ స్కూలు ఈ విధంగా రూపుదిద్దుకుంది. మరి సుమధుర ఫౌండేషన్ మరి చైర్మన్ అయిన మరి సార్ని కూడా సన్మానం, అక్కడ పాత ఉపాధ్యాయులు సన్మానించిన ఫోటో. ఇది కొత్తగా నిర్మించిన బడి. ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత ఉన్న ఇదంతా కూడా డైనింగ్ హాల్ సార్. ఇది విద్యార్థులు వర్షానికి ఏదొచ్చినా కానీ బయట తినకుండా ఇక్కడ ఒక 200 మంది కూర్చునే విధంగా డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్న భోజనం అనేది కూడా ప్రభుత్వం నుంచి వచ్చే మధ్యాహ్న భోజనంతో పాటు సిఎస్ఆర్ ఫౌండేషన్ హెడ్ మన జీవన మేడం గారు కూడా విద్యార్థులకు ప్రత్యేక మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఖచ్చితంగా కూరగాయల భోజనం, ఖచ్చితంగా మిక్స్డ్ వెజిటేబుల్ ఉండాలి. తర్వాత ఖచ్చితంగా రోజు ప్రోటీన్స్ అందే విధంగా కొన్ని రకాల నట్స్ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఇవ్వాలి. ప్రతిరోజు కూడా పప్పుచారుతో పాటు ఇంకా ఏమైనా స్నాక్స్ ప్రతిరోజు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా బడ్జెట్ని కూడా మాకు కేటాయిస్తూ విద్యార్థులు ఎక్కడ కూడా పోషకాహార లోపం ఉండొద్దని ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటుగా వాళ్ళు కూడా విద్యార్థులకు పోషక విలువలు అందే విధంగా మెనూ తయారు చేయడం జరిగింది. ఇది కూర కూడా బీరకాయ పప్పు ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ కిచిడి ఉంటుంది గవర్నమెంట్, కానీ చారు ఉంటుంది, పప్పు చారు ఉంటుంది. సాయంత్రం పల్లీలు, శనగలు, పెసర్ల ఉడకబెట్టినటువంటి వాటితోటి స్నాక్స్ ఉంటుంది. సాయంత్రం అంటే ఏ టైం? సాయంత్రం 4:15 నుంచి 5:30 మధ్య. పాఠశాల ఇచ్చిపెట్టిన తర్వాత వదిలిపెట్టిన తర్వాత ఇక్కడే ఉంటారు పిల్లలు.
మేము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం వెనుకబడిన విద్యార్థులకి బడిసిపెట్టిన తర్వాత ప్రత్యేక తరగతుల సందర్భంలో వారికి స్నాక్స్ కూడా ఇస్తాం. పల్లీలు కానీ మా తర్వాత పల్లి పట్టీలు కానీ ఉడకబెట్టిన శనగలు కానీ ఉడకబెట్టిన పెసర్లతో పాటు ఇతరత్ర స్నాక్స్ పండ్లు కూడా అవసరమైతే అరటి పండు కూడా ఇస్తున్నాము. కోరిక మీద తల్లిదండ్రుల కోరిక ఏంటంటే మేము బావి దగ్గరికి వెళ్తాము, మా పిల్లవాడు ఇంటికి వచ్చి ఆడుకుంటున్నాడు కాబట్టి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అందరూ కూడా 6 గంటలకు వస్తున్నారు, గవర్నమెంట్ పోయే విద్యార్థులు 4 గంటలకు ఉంటున్నారని ఆ ఉద్దేశంతో మేము తీర్మానం చేసి ఏపీసీ ద్వారా తీర్మానం చేస్తూ విద్యార్థులు 5:30 దాకా మేము ఇక్కడ ఉంచుతున్నాం. మేము అందరూ కూడా ఉంటున్నాం. అందరూ కూడా ఇక్కడ ఉండి రోజు గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం అయితే నడుస్తూ ఉంది. మార్నింగ్ టైం కూడా పెడుతున్నాం. మార్నింగ్ టైం కూడా 8 o'clock వస్తాం. 8 to 5:30 ఉంటుంది స్కూల్ ఇక్కడ. మొత్తం మీద అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలల్లో మామూలు సమయం 4 గంటలకు, ఉదయం 9కి వస్తారు, 4కి పోతారు. తర్వాత తల్లిదండ్రులేమో పనులకు పోయి వచ్చేసరికి ప్రైవేట్ బడికి పోతుందే ఉదయం పొద్దున 7 గంటలకు 8 గంటలకు ఎక్కిస్తే చిన్నగా సాయంత్రం వస్తాడని ఉద్దేశంతో కూడా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తారు. సరే, ఇక్కడ మరి ఉపాధ్యాయులు సొంతంగా రిస్క్ తీసుకొని మరి 9 గంటల నుంచి 5:30 వరకు, అంటే 4 గంటలకు 4:15 బడి వదిలిపెట్టిన తర్వాత కూడా ఇంకొక గంటన్నర సేపు ఎక్కువగా ఉండడం అనేది మరి చాలా అద్భుతం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క ప్రైవేట్ బస్సు కూడా మన దగ్గర రావడం లేదు. గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా దాదాపుగా మన పాఠశాలకే రావడం జరుగుతుంది. ప్రైవేట్ బస్సు కూడా రావట్లేదు. ఎందుకంటే పిల్లలు లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు బస్సు కూడా విరమించుకున్నారు. అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి కూడా మనకు ప్రైవేట్ స్కూల్ వెళ్ళే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా 5:30 అనేది ఉండడం వల్లనే సక్సెస్ అయ్యింది పాఠశాల. అది విధంగా గొప్పతనమే. ఖచ్చితంగా నేను కూడా ఎక్కడ ఉన్నా కానీ మరి పాఠశాల అయిపోయిన తర్వాత కూడా 1 గంట ఎక్కువ ఉండడం, లేకపోతే ఇంకెవరైనా వాలంటీర్ నియమించైనా కానీ గంటన్నర ఎక్కువ అట్లా చేయడం వల్లనే కొంతవరకు మరి సక్సెస్ అవుతాం. కానీ లేకపోతే మరి పాఠశాల గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేస్తే కొన్నిసార్లు ప్రభుత్వం ముగ్గురు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే చూసిన ఫస్ట్ మామూలు పెద్ద డైనింగ్ హాలు, అలాగే మరి డిజిటల్ బోర్డు కూడా ఉంది, టీవీ కూడా. అంతకుముందు ఇక్కడ మరి సెలబ్రేషన్స్ కూడా జరిగిన వీడియో కూడా నడుస్తుంది. అలా విద్యార్థులు పాఠశాలలో జరిగే కార్యక్రమాలు కానీ అవి కూడా చూసుకుంటూ మరి విద్యార్థులు భోజనాలు చేయడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలా దాదాపుగా వీళ్ళందరూ కూడా మధ్యాహ్న భోజన కార్మికులు. స్టాఫ్ రూమ్లో కూడా ఒక కంప్యూటర్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులు కూడా ఏ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో స్టాఫ్ రూమ్ కూడా చక్కగా ఆయన అనుకున్నటువంటి విధంగా ఇక్కడికి వచ్చి ఉపాధ్యాయులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా పనిచేయాలి అనే ఉద్దేశంతో స్టాఫ్ రూమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చక్కగా నిర్మించారు సార్. ఇక్కడ పనిచేయడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ చేంజ్ టు చేంజ్ ద వరల్డ్ అని ఇక్కడ పెద్ద మంచి కొటేషన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ స్టాఫ్ రూమ్లో మరి జాతీయ నాయకుల ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మంచి డైనింగ్ టేబుల్ లాగా, తర్వాత టీచర్ స్టాఫ్ కూర్చోవడానికి, అలాగే కంప్యూటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ రూమ్. నమస్కారం సార్. శ్రీనివాస్ సారు నాకు అంటే నేను మాది మునిపంపులో, సార్ పల్లివాడలో పక్కన స్కూల్లో పనిచేసిండు. నేను దుబ్బాకలో మరి టీచర్గా ఉన్నప్పుడు కూడా సారు తోటి మాకు మంచి పరిచయం ఉంది. మరి ఆ తర్వాత ఎప్పుడు వచ్చారు సార్ మరి ఇక్కడికి? 2018లో వచ్చాను సార్ ఇక్కడికి. ఓకే. పల్లివాడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ధన్యవాదాలు మీరు మా స్కూల్కి వచ్చినందుకు. ఓకే సార్, అట్లేం లేదు. మరి మీరు ఇంత అంటే తెలంగాణలో చాలా తక్కువ స్కూళ్ళు అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ తోడు ఉన్నాయి. సరే, మీరు వచ్చిన తర్వాతనే మీరు పాత బడిలో పనిచేసారు, ఇప్పుడు కొత్త బడిలో కూడా చేస్తారు. మీ అనుభవాలు ఎట్లున్నాయి సార్? ఏమనిపిస్తుంది? మార్పు అనేది చాలా స్పష్టంగా మీ అందరికి కూడా కనబడుతుంది. ఎస్, సుముద్ర ఫౌండేషన్ వాళ్ళు మాకు అన్ని రకాల భవన సదుపాయాలు, భవనమే కాకుండా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు అందజేసారు వాళ్ళు. వాళ్ళకి మీ తరఫున మరి మా తరఫున కూడా ధన్యవాదాలు. వాళ్ళకి ఎంత చెప్పినా అది తక్కువే ఉంటుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా నిర్మాణమే కాకుండా అన్ని రకాల వస్తువులు ఇక్కడ, ప్రతి చిన్న వస్తువు నుండి కావాల్సిన ఒక ప్యానల్ బోర్డు కూడా వాళ్ళు ఒక 3 లక్షల వరకు వెచ్చించి ప్యానల్ బోర్డు ఒక్కదానికే వెచ్చించి మాకు అందజేసారు. కాబట్టి ఆ సదుపాయాలన్నీ ఉపయోగించుకొని ఈ విద్యా సంస్థను అత్యున్నత స్థాయికి చేర్చాలని మా అందరి కృషి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు మీ స్టాఫ్ కూడా అందరూ కూడా మరి చాలా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. మేము అదనంగా కూడా విద్యార్థులకు, వెనుకబడిన విద్యార్థులకు
సాయంత్రము అదనపు తరగతులు కూడా వారికి తీసుకోవడం జరుగుతుంది. ఓకే. రోజు కూడా 4:15 నుండి 5:30 వరకు మేము వాళ్ళను పర్యవేక్షిస్తుంటాం. ఈ బి గ్రూప్ పిల్లలందరికీ కూడా దానికి మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. ఓకే సార్, మొత్తం మీద ధన్యవాదాలు. ఇలాంటి పెద్ద అంటే మంచి వసతులతో కూడిన నిర్మాణంలో ఉన్న ఈ బడికి మీరు హెడ్ మాస్టర్గా ఉండడం కూడా మీకు కూడా అదృష్టమే. మరి దాదాపుగా ఎందుకంటే చాలా బళ్ళల్లో కూడా వసతులు లేక అనేక ఇబ్బందులు అయితే మనం ఆల్రెడీ మీరు 25 ఎన్నేళ్ళ సర్వీస్ సార్ మీరు? 28 ఏళ్ళుగా మీరు చూస్తూనే ఉన్నారు. నేను 22 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. సరే వసతులు లేవనుకోండి, ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కానీ సరే ప్రభుత్వ పాఠశాలల్లో మరి అనేక కారణాలు ఉన్నాయి. మరి విద్యారంగంలో అనేక సంస్కరణలు కూడా కావాలి. సరే ఇలాంటి దాతలు ముందుకొచ్చి ప్రతి పాఠశాలను ప్రతి ఏ ఊరికి ఆ ఊరు మరి ప్రతి ఊరిలో కూడా పూర్వ విద్యార్థులు అనుకోండి దాతలు అనుకోండి ముందుకొచ్చి ఈ విధంగా అంటే మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో అన్నట్టు మరి ఈరోజు గురు పూజోత్సవం, మరి గురువును పూజించుకునే రోజు. అలాగే తల్లిదండ్రులను అయితే నిరంతరం మనం గౌరవించుకోవాలి. వాళ్ళ జ్ఞాపకార్థం కానీ మరి ప్రతి ఒక్కరు పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఈ పాఠశాల నుంచి కానీ అనేక పాఠశాలల్లో పై స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరూ సహకరిస్తే ఈ విధంగా మరి పాఠశాలలను ఇంత పెద్దగా తయారు చేసుకోకపోయినా ఇంకా కొద్ది తక్కువ వసతితోడైనా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మరి మన అందరం కూడా మన వీలున్నంతలో మరి ఉపాధ్యాయులకు మరి అలాగే తల్లిదండ్రులకు మరి మోటివేషన్ చేస్తూ మరి దాదాపుగా తల్లిదండ్రులు కూడా ఎక్కువ ప్రైవేట్ విద్య కోసం ఇంకా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తున్నారు. మరి దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి అలాంటి మార్పు అనేది రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇలాంటి బడికి ఈ గురు పూజోత్సవం నాడు ఇంత పెద్ద బడి, ఇది మా ఊరి పక్కనే ఉన్న బడి. ఇక్కడి వాళ్ళు 7th అయిపోయాక మా మునిపంపుల స్కూల్కే వచ్చి చదువుకుంటారు. మరి ఇలాంటి మంచి చదువుకున్న గొప్ప వ్యక్తులు కూడా రేపు మా మునిపంపుల స్కూల్ కూడా వస్తారు. ఎందుకంటే నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు మరి అన్ని వసతులతో కూడిన ఇంత మంచి బడిలో చదువుకున్న విద్యార్థులు ఖచ్చితంగా గొప్ప వ్యక్తులు అవుతారు. మరి అలాంటి ఇక్కడ స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ కూడా ఉంది. ఇంతకుముందే మీకు పరిచయం చేయడం జరిగింది. మరి అలాంటి స్టాఫ్ ఉన్న బడి నుంచి మరి విద్యార్థులు మరి ఏ స్కూల్కి పోయినా కానీ అక్కడ మంచి విద్యార్థులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ స్కూళ్ళు కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. మరి ఆ విధంగా ఈ పాఠశాలలో నేనైతే ఈరోజు గురు పూజోత్సవం నాడు మరి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. సరే ఈరోజు నాకు సమయం దొరికింది. మరి మీ అందరినీ కలుసుకుంటున్నందుకు నాకు కూడా తెలుసు సార్. మీకు కూడా ధన్యవాదాలు సార్. అన్న మరి చాలా సీనియర్ టీచరు. మరి మేము టీచరింగ్ అయినప్పటి నుంచి అంతకుముందే అన్న చాలా సలహాలు సూచనలు ఇచ్చేటోడు. మరి అనేక ఆర్పీలుగా మరి ఏమేమి చేసినావు అన్న? అనేక రిసోర్స్ పర్సన్గా కొన్ని ప్రోగ్రామ్ చేస్తుండు. సరే ఇప్పుడు ఈ బడిలో అయితే అన్న పనిచేస్తుండు. చెప్పన్న ఈ బడి యొక్క విశిష్టత ఏదేమైనప్పటికీ మొన్న బదిలీలలో ఒక 3 మాసాల క్రితం ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఓకే. సరే ఇక్కడ సౌకర్యాలతో పాటుగా మేము భావించేది అంటే మా బాధ్యత కూడా పెరిగింది ఇక్కడ. ఎందుకంటే విద్యార్థులను ఇంత సౌకర్యాలు ఇన్ని అవకాశాలు కల్పించినప్పుడు అదే స్థాయిలో విద్యను కూడా వాళ్ళకు నేర్పించినప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసేందుకు వాళ్లకు ఇక్కడ పనిచేస్తున్నందుకు మాకు ఉపాధ్యాయులకు కూడా కొంత గౌరవం ఉంటుంది గ్రామంలో. కాబట్టి మేము కూడా గతంలో మాదిరిగా ఉన్నత పాఠశాలలో చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఇక్కడ కూడా పిల్లల్ని మెరుగుపరచడం కోసం సాయంత్రం 5:30 వరకు కూడా మేము ప్రత్యేక తరగతులు తీసుకొని ఉపాధ్యాయులను కూడా 5:30 వరకు ఇక్కడ పనిచేసుకుంటూ పిల్లల్లో కూడా కొంత మార్పు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వెనుకబడినటువంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళకు మెరుగైన విద్య అందించడానికి కూడా మా వంతుగా మేమైతే ప్రయత్నం చేయడానికి చాలా కృషి చేస్తున్నాం. సోదర ఉపాధ్యాయులందరూ కూడా అన్ని రకాలుగా సౌకర్యాలతో పాటుగా వీరు విద్యను అందించడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మేము ఉద్యోగమే కాదు ఒక బాధ్యతగా తీసుకుంటామని మేము సోదరునికి విన్నవించుకుంటున్నాం. మరి ఎందుకంటే కొంత మార్పు జరిగితేనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా ఇతర పక్క గ్రామాల నుంచి కూడా మాకు ప్రైవేట్ పాఠశాలను మాన్పించి కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడ మన సముద్ర ఫౌండేషన్ వారికి ఇక్కడ వేడుకునేది ఏంటంటే కూడా మాకు కూడా మేము గతంలో మేడం గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా రవాణా సౌకర్యం కల్పించినట్లయితే మాకు ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇటు విషయాన్ని పరిశీలించాలని
ఒక పాఠశాల ఉపాధ్యాయుని నేను వేడుకుంటున్నట్టుగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. మొత్తం మీద ఈ పాఠశాలలో మరి పనిచేయడం అనేది గొప్ప అదృష్టంగానే భావిస్తారు. ఎందుకంటే ఇన్ని వసతులతో కూడిన బడి మరి రేపు ఇక్కడ స్టాఫ్ ఇంకా కూడా అంటే విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇంకా ఎక్కువ మంది కూడా ఉపాధ్యాయులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి దాదాపు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఉపాధ్యాయులు కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నారు, మరి ఎక్కువ మంది పిల్లల్ని మీరు పాఠశాలకు పంపండి. అలాగే రవాణా సౌకర్యం ఒకటి ఉంటే ఇంకా వేరే చుట్టుపక్కల హామ్లెట్స్ కానీ లేదా ఇంకా వేరే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారనేది ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నారు. చెప్పండి సార్, మీ అనుభవాలు చెప్పండి. ఇక లాస్ట్ ఫైనల్. నేను గత 2018లో ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. ముఖ్యంగా ఏంటంటే పిల్లల వాష్రూమ్స్ కానీ సరైనటువంటి వెలుతురు కానీ ఒక 2 రూమ్లు అయితే కూలిపోయే దశలో కూడా ఉండే. మరి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన క్రమంలోనే గుండా మధుసూదన్ గారు అప్పుడు సర్వే చేసినటువంటి క్రమంలో మా పాఠశాలకు రావడం జరిగింది. స్వయంగా బెంగళూరులో కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ అయి ఉండి కూడా తన సొంత గ్రామంలో ఒక పాఠశాల ఉండాలి, నేను పడినటువంటి ఇబ్బందులు మా ఊరి విద్యార్థులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఒక రోజు మొత్తం కూడా టైం కేటాయించి మరి ఏ విధంగా మన పాఠశాల నిర్మించుకుందాం అనేటటువంటి మాతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి సమావేశంలో ఈ పాఠశాల ఇంకా విస్తీర్ణంగా కడదామని ఆలోచన ఉండే. స్థల ప్రభావం వల్ల కూడా తాను ఏం చేసినట్టే ఒక డిజైన్ని రూపకల్పన చేసి ఈ స్థలంలో ఎంతైతే పాఠశాల నిర్మించుకుందామని చెప్పేసి ఒక రూపకల్పన చేసి ఇంజనీర్ పంపించి ఒక అత్యాధునికమైనటువంటి ఏ వసతి లేకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి పాఠశాల మనకు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 3 ఇంజనీర్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల ఇంకా పైన కూడా వేసే ఆలోచన కూడా ఉంది భవిష్యత్తులో. మరి ఇక్కడ 2-3 సంవత్సరాలుగా కట్టడం జరిగింది, ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. మాకు కూడా బయట ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఏంటంటే సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే తాను పడినటువంటి గవర్నమెంట్ పాఠశాలలో తాను మన గ్రామంలో అతను పడినటువంటి ఇబ్బందులు పడకుండా తన తండ్రి ఏ విధంగా అయితే చదివించడానికి ప్రభుత్వ పాఠశాలలో ఇబ్బంది పడ్డాడో ఆ ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ పడకుండా అన్ని సౌకర్యాలు మన దగ్గర వెళ్ళినట్టు విద్యార్థి డైరెక్ట్గా అతడు ఉద్యోగానికి వెళ్ళాలనే ఉద్దేశం కూడా సారుకున్నది, కాలేజీ కూడా పెట్టాలనేటువంటి ఆలోచన కూడా సారుకున్నది. మరి ఇక్కడికి నేను రావడం ద్వారా తర్వాత జరిగినటువంటి క్రమంలో మరి పాఠశాల నిర్మించిన తర్వాత ఒక బాధ్యత అయితే పెరిగింది మా మీద. విద్యార్థులను ఎప్పటికప్పుడు మరి అత్యాధునికమైనటువంటి విద్యా విధానం అందిస్తూ ఆ టెక్నాలజీ పరంగానైతేనేమి, ఇంగ్లీషు బోధన పరంగానైతేనేమి చాలా అన్ని విషయాల్లో పరంగా దృష్టిలో ఉంచుకొని మేము మరి వారిని ముందు తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా వారు కూడా మనకి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారు, వారు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు మన పాఠశాల ఏ విధంగా ముందుకు పోతుందని. ప్రతి సంవత్సరం 3 సార్లు వాళ్ళు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. వారి సహాయ సహకారాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి మాకు. వారి సహాయ సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే చాలా పల్లెటూరు కాబట్టి ఇక్కడికి బస్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ కూడా మన పాఠశాల యొక్క వారు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతతో మేము ఇక్కడ అందరం కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మేము చక్కగా పనిచేయడానికి కృషి చేస్తున్నాము. ఇంకా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ సౌకర్యాలే వారు మాకు కల్పించారు. ఉపాధ్యాయులను కూడా ఎంతో గౌరవంగా చూసినటువంటి వ్యక్తిత్వం వారిది. ఇక్కడ పనిచేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. పాఠశాలకు రావడం ఈ విధంగా ఒక పాఠశాలను గుర్తించి రమేష్ సారు లాంటి ఒక మేధావి ఒక విద్యావేత్త మా పాఠశాలను గుర్తించి రావడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాల యొక్క అభివృద్ధిని ఇంకా ఇతర గ్రామాల్లోకి ప్రచారం చేస్తూ అక్కడ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా పాఠశాల తీసుకొచ్చే క్రమంలో రమేష్ సార్ గారి యొక్క పాత్ర కూడా చాలా ఉండాలని ఆశిస్తున్నాము. వారు అనుకుంటే తప్పకుండా మున్పంపుల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇక్కడి పాఠశాల చదివించండి. అక్కడ వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాల వెళ్ళే బదులు మేము అంతకంటే అద్భుతమైనటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ అందిస్తాము. కాకపోతే ఇక్కడ ఉపాధ్యాయులు సంఖ్య పెరగాలని ఉంటుంది. ఇప్పుడు నర్సిరెడ్డి సార్ ఇంతకుముందు చెప్పినట్టే రవాణా సౌకర్యం ఇవన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా మరి ఈ పాఠశాలకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు రోటరీ క్లబ్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు అందుకుంటున్న సురేష్ సార్కు మరి నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పాఠశాల కూడా ఒక విధంగా గౌరవం అన్నట్టు పాఠశాలకు. అలాగే ఈ గ్రామస్తుడైన ఇస్కిర్ల నుంచి ఒక యాదిరెడ్డి సార్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకుంటున్నాడు. ఆ సార్ కూడా ఈ సందర్భంగా ఈ గ్రామం ధన్యవాదాలు. మొత్తం మీద ఈ గ్రామవాసులు మా గ్రామం పక్కనే మేము ఆనుకొని ఉంటాయి కాబట్టి దాదాపు అయితే నేను చూసినంత వరకు మీకు ఇప్పటివరకు చూశారు అనేక వసతులు అద్భుతమైన వసతులతో కూడుకున్న ఈ బడిలో నాకు మరి మంచి వెల్ విషర్స్ అయిన సురేష్ గారు ఇంకా చాలామంది సార్లు కూడా ఉండడంతో నేను ఈ పాఠశాలకైతే రావాలి. తర్వాత సుమధుర ఫౌండేషన్ వాళ్ళు అంటే నిజానికి ఒక దానం చేయడం కానీ ఏదైనా ఒక 10 రూపాయలు ఒకరికి ఇచ్చినా కానీ మళ్ళీ ఎప్పుడు ఇస్తాడని అడుక్కునే రోజులున్న కాలంలో మరి ఎంతో కొంత ఇంత ఖర్చు పెట్టి మరి ఈ గ్రామానికి మరి ఇంత అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన సుమధుర ఫౌండేషన్ మరి చైర్మన్ మరి గుండా మధుసూదన్ గారికి మరి వాళ్ళ నాన్నగారి
జ్ఞాపకార్థం కట్టించడం జరిగింది. అలాగే మరి ప్రతి విద్యార్థిలో కూడా తల్లి తండ్రి గురువుల పట్ల ప్రేమ గౌరవం పెరగాలి. మరి అలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామస్తులు కూడా ఎదగాలి. అలాగే సమాజంలో ఉన్న విద్యార్థులు కూడా అందరూ ఉత్తమ పౌరులుగా మరి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా ఒక గురువు దేవుడితో సమానం కాబట్టి మరి ప్రతి ఉపాధ్యాయుడు కూడా బాధ్యతాయుతంగా ప్రతి పాఠశాలలో తన వంతు బాధ్యత నిర్వర్తించి సమాజంలో ఉన్నతమైన పౌరులను తయారు చేయాలని ఈ సందర్భంగా ఈ గురు పూజోత్సవం సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ పాఠశాలలో మరి అన్ని వసతులు మరి చూపించి నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ఇక్కడ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి మరి ఉపాధ్యాయులకు మరి నాకు సహకరించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సుముద్ర ఫౌండేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి ఇంకా సుఖ సంతోషాలతోటి ఉండి మరి ఇంకా సమాజ సేవ మరి చేయాలని ఈ గ్రామానికి కానీ ఈ పాఠశాలకు కానీ ఇంకా సమాజానికి కూడా వాళ్ళు భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేసి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మనం భోజనం చేసుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.